హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురుద్ర బ్లాగ్స్. ఇప్పుడైతే నిన్న మా ఊళ్ళు డిమార్ట్ పోయారని చెప్పినా కదా, ఏమేమి తీసుకొచ్చిరో ఒకసారి చూడండి. ఏమేమి తెచ్చిర్రు మమ్మీ? ఈ మాత్రం మనకు ఉండాల్సిందే. పప్పు పడితే పక్క. చక్కెర ఎన్ని కేజీలే అమ్మ? అది 5. ఈ అల్ల పోసుడే ఎంతనో తెలియదు, ఏం తెలియదు. బిల్లు చేయించుడే. దేనికి? ఇది గారెలు చేయడానికంట. పుట్నాలు ఏం చేస్తావే? పిండి, శనగపిండి, మినపప్పు. ఇదేంటిది? కందిపప్ప. కందిపప్పు, పెసరపప్పు, ఇడ్లీ రవ్వ. ఈ రైసా? బాస్మతి రైస్ అంట. చింతపండు, డిమార్ట్ చింతపండు బాగుంటుంది కదా. మైదా పిండి, ఆశీర్వాద్. ఎన్ని? 5 కేజెసా? సాల్ట్, సగ్గుబియ్యం. సగ్గుబియ్యం పాయసం చేస్తారా ఏంది? మనం సబ్బులు, వాషింగ్ మిషన్ కోసం లిక్విడ్. ఎందుకంటే లిక్విడ్ ఉంది కాబట్టి సబ్బులు తక్కువ. లిక్విడేదే ఇన్నే ఉందిగా. అంట్లు తోమడానికి మాత్రం మనకు సబ్బులు మాత్రం చాలా ఉండాలి. పెద్ద సబ్బులు, మన చిన్న సబ్బులు. ఈ ఆయిల్ ప్యాకెట్లు దేనికి? పచ్చడి పెట్టడానికి. ఎప్పుడు పెడుతున్నాం మరి? అల్లం. ఇవి దేవుడు సామాన్. ఇవి తినేసి ఇంకా ఆల్రెడీ ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడే. ఫాంటాలే ఫాంటాలు తీసుకొని వచ్చిర్రు మా కన్నయ్య కోసం. అవి అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. డిమార్ట్కి పోతే మనమైతే ఒక రేంజ్లో అనుకుంటాం బిల్లు, కానీ అక్కడ పోయినాక మనం ఇంకా మా వాళ్ళు పైకి పోలేదంట. కింద ఓన్లీ గ్రాసరీ కాడనే తీసుకొని వచ్చిర్రు, పైకి అయితే పోలేరు. మాకు అన్నయ్య అంట మస్తు ఇబ్బంది పెట్టిందంట, అందుకని ఇంకా పైకి పోలేదు. తొందర వచ్చేసిరు. ఇంకా పైకి పోతే ఇంకా కొంచెం బిల్లు ఎక్కువ అయ్యేది. ఇప్పుడైతే దీనికి ఎంత అవుతుందో మీరు గెస్ చేసి కామెంట్లో పెట్టండి. మేమైతే ఒక రేంజ్ అనుకొని పోతే మాకు ఒక రేంజ్ అయింది. ఇప్పుడు మీరైతే ఎంత అవుతుందో కామెంట్ బాక్స్లో పెట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.